సహారా ఎడారి ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి. ఇది వేడిగా ప్రమాదకరంగా ఉండే విస్తారమైన ప్రాంతం. ఇది మనిషి పుట్టుకకు ముందే ఉనికిలో ఉంది. ఉదయం ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉంటాయి. అయితే రాత్రివేళ మాత్రం ఇట్టే చల్లబడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి, జంతువు, పక్షి, పురుగులు, ఏ జీవరాశి కూడా బతకలేదు. అందుకే దీన్ని రేర్ ఆఫ్ ది రేర్ అని కూడా అంటారు. కానీ చాలా కొద్ది జీవులు అత్యంత ప్రతికూల వాతావరణంలో జీవించగలిగే కొన్ని ప్రత్యేకమైన జీవులు మాత్రమే అక్కడ ఉంటాయి. ఈ కారణంగా ఈ ప్రాంతం దాదాపుగా ఖాళీగానైతే నిర్జనంగా అయితే ఉంటుంది. సహారా ఎడారి పూర్తిగా నిర్మానుష్యంగా పచ్చదనం లేకుండా కనిపిస్తుంది. ఎడారి అంచున కొన్ని ప్రదేశాల్లో కాస్త జీవం ఉన్న లోపల మాత్రం పూర్తిగా విపరీతమైన వాతావరణం. సహారా ఎడారి ప్రాంతంలో కొన్ని వింత తెగలు నివసిస్తాయి. మీరు సొంతంగా ఇళ్ళని నిర్మించుకుంటారంటే అయితే వీరి ఇళ్ళని నిర్మించడానికి తగిన వనరులు కూడా ఏమీ ఉండవు. అక్కడ దొరికిన వాటితోనే ఇల్లు కడతారు. ఈ ఎడారి మధ్యలో భాగంలో కొన్ని అత్యంత అరుదైన తెగలు ఉన్నాయి. వీరిని బెడవిన్ అని కూడా పిలుస్తారు. ఈ తెగల వారు ఈ ఎడారి యొక్క తీవ్రమైన వాతావరణం తట్టుకొని బతకగలుగుతారు. ఆధునిక ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా సరే వీళ్ళు మాత్రం తమ సంప్రదాయ జీవన విధానాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వీరు సహారా ఎడారిలో అనేక తరాలుగా ఉన్నారు. వీళ్ళు చాలా సాధారణ జీవనానికి అనుసరిస్తూ ఎడారి లోపలే నివసిస్తూ అక్కడే వేటాడి బతుకుతూ ఉంటారు. సహజ వనరులను ఆధారం చేసుకొని జీవిస్తారు. ఇక్కడ నీళ్లు అంత తేలిగ్గా దొరకవు. కేవలం కొన్ని బావులు, ఓటల ద్వారా మాత్రమే లభిస్తాయి. తక్కువ నీటితో జీవించే విధానాన్ని వీళ్ళు అలవాటు చేసుకున్నారు. అందుకే ఎడారి యొక్క కఠినమైన వేడి, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే శారీరక సామర్థ్యం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి సంస్కృతి పూర్తిగా ప్రత్యేకమైనది. బయట ప్రపంచంతో వీరి కలయిక చాలా చాలా తక్కువ. ఈ ప్రాంతానికి వెళ్ళే టూరిస్టులు ఎవరైతే కొంతమంది సమయం వీరి జీవితాన్ని అనిపించవచ్చు. ఆధునిక ప్రపంచానికి వీరికి ఎలాంటి సంబంధాలు ఉండవు. పొడి వాతావరణంలో సహారా ఎడారిగా విస్తారంగా వ్యాపించింది. ఇక్కడ ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తుంది. అయితే సహారా ఎడారి ఎండిపోయిన భూమి మాత్రమే కాదు, దీనిలో ఎన్నో రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఎడారి యొక్క చరిత్ర గల పురాతనమైనది. సో మనం గ్రీన్ పీరియడ్ గురించి చూస్తే ఒకప్పుడు ఈ ప్రాంతం ఎడారి కాకుండా పచ్చగా ఉండేది. కానీ తర్వాత ఇంకా ఇసుక ఎంత వచ్చిందో తెలుసా? నిజానికి కోట్లాది ఏళ్ల క్రితం ఈ మొత్తం సహారా ప్రాంతం ఒక సముద్రం లోతున దాగి ఉండేది. ఈ సముద్రం అడుగున భూమి ఉండేది. దాదాపుగా 25 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం టేథెస్ మహాసముద్రం కింద ఉండేది. కాలక్రమేణా మహాసముద్రపు నీటి ఒత్తిడి, భూమిపై పెరిగిన ఒత్తిడి కారణంగా లైమ్ స్టోన్ వంటి ఖనిజ పదార్థాలు ఏర్పడ్డాయి. భూమి మారుతూ కొత్త ఖండాలను ఏర్పరచుకున్నప్పుడు ఆసియా, ఆఫ్రికా, యూరోప్ భూభాగాలు మారిపోయాయి. అయితే ఇదే కారణంగా సహారా ప్రాంతం సముద్రంగా ఉండి ఇప్పుడు ఎడారిగా మారిపోయింది. ఈ విస్తృతమైన మార్పు భౌగోళిక పరిణామాల్లో ఒక ఉదాహరణగా నిలిచింది. యూరోప్, ఆఫ్రికా ఖండాలు విడిపోయి వాటి మధ్య ఉన్న భూమి మార్పుకు గురైంది. అందుకే ఈ ప్రాంతం ఎడారి అయింది. సముద్రం పూర్తిగా అడుగున ఎండిపోయింది. అదే సమయంలో మొదటిసారిగా ప్రాంతంలో లైమ్ స్టోన్ ఏర్పడి తర్వాత వేడిగాలులు లైమ్ స్టోన్ని తాకడంతో అవి చిన్న ధూళి కణాలుగా మారిపోయాయి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఈ కణాలు ఇసుకగా మారి సహారా ఎడారిని పూర్తిగా కప్పేస్తాయి. సో ఎక్కడ లైమ్ స్టోన్ ఎక్కువగా ఉండేదో అక్కడ తెల్లటి ఎడారి ఏర్పడిందన్నమాట. సహారా ఎడారి ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడ వృక్షజాతి పూర్తిగా నశించిపోయింది. కానీ శాస్త్రవేత్తలు ఇక్కడ పురాతన వృక్షాలను, అవశేషాలను కూడా కనుగొన్నారు. ఇది లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మహాసముద్రం కింద ఉండేదని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే కాలక్రమేణా భూమి మార్పుల వల్ల సముద్రం తగ్గిపోవడంతో సహారా ఎడారి రూపుదిద్దుకుంది. ఇప్పుడు చూస్తే సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. దీని విస్తీర్ణం దాదాపు 92 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భారతదేశం కంటే రెట్టింపు పెద్దదని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇది మొత్తం యూరప్ ఖండం అంత పెద్దగా విస్తరించి ఉంది. ఇక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఎడారి మొత్తం భూమిపై ఉన్న మొత్తం ఎడారిలో 1/3 భాగాన్ని ఆక్రమించింది. ప్రపంచంలోనే అన్ని ఎడారిలో సహారా ఎడారి అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఇది సహజంగా ఏర్పడిన అద్భుతమైన భౌగోళిక మార్పులకు ఒక గొప్ప ఉదాహరణ. సహారా ఎడారి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎడారి అని వినుండొచ్చు. కానీ సహారా నిజంగా ఇసుకతో కూడిన అతిపెద్ద ఎడారి. దీనికంటే పెద్దవి ఇంకా 2 ఉన్నాయి. అవి అంటార్క్టిక్, ఆర్కిటిక్ ఎడార్లు. అయితే ఇవి 2 ఎడార్లు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇసుక ఎడారిలా కాకుండా శాస్త్రీయంగా చూసినప్పుడు ఎడారి అంటే పొడిగా ఆరిపోయిన భూభాగం. అక్కడ సంవత్సరానికి 10 అంగుళాల కన్నా తక్కువ వర్షపాతం ఉంటుంది.
ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. కానీ ఇసుకతో కప్పబడింది మాత్రమే చూస్తే ఇదే పెద్దది. అందుకే ఇది ఇసుక ఎడారిగా పరంగా అగ్రస్థానంలో అయితే నిలిచింది. సహారా ఎడారి మొత్తం ఆఫ్రికా ఖండంలో 3 అంతుల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. మొత్తం 11 దేశాల్లో వ్యాపించి ఉంది. అందులో మాలి, మొరక్కో, మౌరిటానియా, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, నైజర్, చాద్, ఇక సూడాన్, ఈజిప్ట్ వంటి దేశాలు ఉన్నాయి. సహారా అనే పదం అరబిక్ భాష. ఈ భాష నుంచి అయితే వచ్చింది. దీని అర్థం ఎడారి లేదా మరుస్థలం. ఈ సహారా ఎడారి నుంచి అనేక ఆశ్చర్యకరమైన వస్తువులు అండ్ శాస్త్రీయ రహస్యాలు కూడా వెలువడుతున్నాయి. నాసా వ్యోమగాములు సహారా ఎడారి మీదుగా అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు జేమ్స్ మ్యాక్విట్ అనే వ్యోమగామి స్పేస్ క్రాఫ్ట్ కిటికీ నుంచి సహారా ఎడారి వైపు చూశారు. అతనికి భూమిపై ఒక అద్భుతమైన ఆకృతి కనిపించింది. అది చాలా విచిత్రంగా ఉంది. వెంటనే అతను తన సహచర వ్యోమగామి ఎడ్వర్డ్ వైట్కి చూపించాడు. వాళ్ళందరూ ఆకృతిని గమనించి ఆశ్చర్యపోయారు. అది సహారా ఎడారి మధ్య భూభాగంలో ఇవి ప్రత్యేకమైన నిర్మాణంలో ఉంది. ముందు వాళ్ళు దాన్ని నమ్మలేకపోయారు, ఎందుకంటే అది సహజ సిద్ధంగా కనిపించలేదు. వాటికి ఒక పెద్ద మానవ కన్నులాగా కనిపించిందంట. ఇది జేమ్స్ అనే వ్యోమగామి ప్రత్యక్షంగా సహారా ఎడారిలో ఒక ఆశ్చర్యకరమైన ఆకృతిని అయితే గమనించాడు. కానీ ఇది మొదటిసారి కనిపించింది కాదు, ఎందుకంటే 1950లో వాస్తవ ఫోటోగ్రాఫర్ కూడా నమోదైంది. ఈ నిర్మాణాన్ని రిచర్డ్ స్ట్రక్చర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ట్యునీషియాలోని రిచర్డ్ పర్వతాల సమీపంలో ఉంది. ఈ శాస్త్రవేత్తలు ఈ భారీ వృత్తాకార ఆకృతిని ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి చాలా పరిశోధనలు అయితే చేశారు. మొదట్లో ఇది ఖచ్చితంగా ఏదైనా ఆస్ట్రాయిడ్ ప్రభావం వల్ల ఏర్పడిందని భావించారు, కానీ ఆ ప్రాంతంలో ఏ ఆస్ట్రాయిడ్ పడిపోయిన ఆనవాళ్లు కనిపించలేదు. ఈ నిర్మాణం సహజ సిద్ధమైందేనా లేదా ఎవరైనా తయారు చేశారా? ఈ ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రిచర్డ్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని రహస్యంగా ఉంది. పైగా ఈ నిర్మాణం కేవలం 1 లేదా 2 చారిత్రక వర్ణాలకు మాత్రమే సంబంధించింది కాదు. దీంట్లో విభిన్న కాలం చాలామంది చరిత్రకారులు కోల్పోయిన నగరాలను వర్ణించేటప్పుడు దీన్ని అయితే సూచిస్తారు. ప్రత్యేకంగా దీన్ని అట్లాంటిస్ అనే పురాతన నగరంతో పోలుస్తారు. గ్రీకు శాస్త్రవేత్తలు సోక్రటీస్, ప్లేటో రచనల్లో కూడా అదే పోలిక ఉంటుంది. వారి ప్రకారం వేల సంవత్సరాల క్రితం మన భూమిపై ఒక అధునాతన నాగరికత ఉండేది. అది సింధు నాగరికతల అభివృద్ధిని సాధించిందని అయితే చెప్తారు. ఆ నాగరికత కలిగిన నగరాలు ఇక వృత్తాకార ఆకృతులు అయితే ఉండేవి. ప్రతి వలయాన్ని ఒక వంకెన ద్వారా అనుసంధించి మధ్యలో నీటి కాలువలు ప్రవహించే రూపొందించారని చెప్తారు. ఐఎఫ్ సహారా కూడా అట్లాంటిక్ నగరం మధ్య చాలా పోలికలు ఉన్నాయి. చరిత్రకారులు దీన్ని కోల్పోయిన పురాతన నగరంగా అయితే భావిస్తారు, ఎందుకంటే ఇది ఇసుకతో పూర్తిగా కప్పబడిపోయింది. సహారా ఎడారిలో ఇసుక మాత్రమే చూస్తారు అనుకుంటే నిజంగా పొరపాటే, ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్ల భూమిలో నీరు పొంగిపోవడం వల్ల సహజంగా కొన్ని ఓయాసిస్లు కూడా ఏర్పడ్డాయి. ఓయాసిస్ అంటే ఎడారిలో నీరు లభించే చిన్నపాటి భూభాగం. అక్కడ చెట్లు మొక్కలు పెరిగి జీవనానికి ఆశ్రయంగా మారతాయి. సహారా ఎడారిలో ఉన్న ఓయాసిస్లో ఎండి ప్లూటో అనే ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. ఇది ప్రత్యేకంగా పేరుగాంచిన కారణం ఏంటంటే అక్కడ నీటిలో మొసళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద ఎడారి మధ్యలో మొసళ్ళు ఎలా వచ్చాయని. వేల ఏళ్ల క్రితమే అలా వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పటి వరకు ఎలా బతికాయనేదే ప్రశ్న. కాలక్రమేణా నీరు తగ్గిపోవడంతో మొసళ్ళు తగ్గిపోయి కొన్ని మాత్రమే మిగిలాయి. 1940 వరకు సహారా ఎడారిలో క్రోకోడైల్స్ కనిపించేవి, కానీ ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. భూమిపై అనేక ఐస్ రోజులు వచ్చినప్పుడు చాలా జీవజాతులు నశించిపోయాయి. కానీ ఆఫ్రికా, ముఖ్యంగా సహారా ప్రాంతం ఎప్పుడు జీవనానికి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఒకటిగా అయితే మిగిలిపోయింది. అంతేకాకుండా పెద్ద ఐస్ ఏజ్లు వచ్చినప్పుడు ఈ పూర్తి ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల ఇక్కడ జీవనం కొనసాగింది. ఆఫ్రికా ఖండం మనుషుల జన్మస్థలంగా భావించబడుతుంది, ఎందుకంటే శాస్త్రీయ పరిశోధనల ప్రకారం మనుషులు ఉద్భవం మొదట్లో ఆఫ్రికాలో జరిగిందంట. సో ఈ సహారా ఎడారి రోజు రోజుకి విస్తరిస్తూ ఉండటంతో ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 100 సంవత్సరాల క్రితం దీని విస్తీర్ణం 10 రెట్లు పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా కొనసాగితే మరొక 1000 సంవత్సరాల తర్వాత ఇది రెట్టింపుగా పెద్దదవుతుంది. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలు వర్షపు నీటి మీదే ఆధారపడి ఉంటాయి. అయితే సహారా ఎడారి ఇలాగే విస్తరిస్తూ పోతే ఈ ప్రాంతాలన్నీ పొడిబారిపోతాయి. ఇక్కడ ప్రజల మధ్య ప్రాణులు తీవ్ర సంక్షోభానికి గురవుతాయి. దీన్ని నివారించేందుకు ఆఫ్రికా దేశాలు ప్రభుత్వాలు కలిసి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ప్రాజెక్టును ప్రారంభించాయి. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అంటే పెద్ద సంఖ్యలో చెట్లతో తయారు చేయబడిన హరితగోడ. ఇది సహారా ఎడారి విస్తీర్ణకు ఆపేందుకు అయితే సహాయపడుతుంది. ఈ గ్రీన్ వాల్ దాదాపు 15 కిలోమీటర్ల వెడల్పు, 7600 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే పెద్ద పర్యావరణ ప్రాజెక్టులు ఒకటిగా గుర్తింపు పొందింది ఇప్పుడు. సో ఇది గైస్ సహారా ఎడారి గురించి పూర్తి వివరాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.